ధురంధర్ చిత్రాలతో ఒక్కసారిగా టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లాడు రణ్వీర్ సింగ్. దీంతో రణ్వీర్ ధురంధర్ లెక్కలన్నీ రీసెట్ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, ఎన్ని సినిమాలు వీలైతే అన్నింటినీ రెడీ చేసి పెట్టాడు. ఒక్కసారి రణ్బీర్ కపూర్ లైనప్ చూస్తే బాలీవుడ్ లో మరే హీరోకు లేనంత టెరిఫిక్ లైనప్ కుదిరింది అనే చెప్పాలి. యానిమల్ తో బాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగిన రణబీర్ కపూర్ ప్రస్తుతం దీపావళికి రామాయణ మొదటి భాగాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే రణబీర్ కపూర్ చేతిలో ఇప్పటికే మరో భారీ చిత్రం ఉంది. అదే సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో రణబీర్ నటిస్తోన్న లవ్ అండ్ వార్. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్ కు ఈ చిత్రం రిలీజ్ కానుందట. మళ్ళీ వచ్చే ఏడాది దీపావళికి రామాయణ 2వ భాగం రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత రణబీర్ నుంచి యానిమల్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. 2028లో యానిమల్ 2 రిలీజ్ తర్వాత బ్రహ్మాస్త్ర సీక్వెల్ విడుదల కానుంది. ఆ తర్వాత 2030లో మళ్ళీ యానిమల్ నుంచి 3వ భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మొత్తంగా క్రేజీ సీక్వెల్స్ తో బాలీవుడ్ లో మరే హీరోకు లేనంత టెరిఫిక్ లైనప్ సెట్ చేసి పెట్టుకున్నాడు రణబీర్. ప్రస్తుతం రణబీర్ లక్ష్యం ఒక్కటే, చేతిలో ఉన్న చిత్రాలతో ధురంధర్ కలెక్షన్స్ ను బద్దలు కొట్టాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.